వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండి. ఈ వారు వచ్చేసి 'సెరాయ్' మూవీ చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మన 'విక్రమ్ ప్రభు' గారు. అండ్ ఈ సినిమా వచ్చేసి ఇప్పుడు మన జీ5 అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ ఎటువంటి లైట్ చేయకండి అండ్ మీ ఫ్యామిలీ తోటి అండ్ ఫ్రెండ్స్ తోటి అండ్ మంచి చిల్ అవ్వచ్చు. అండ్ ఈ మూవీ స్టోరీ పాయింట్కి వచ్చేస్తే మన 'విక్రమ్ ప్రభు' గారు అండ్ ఇందులో ఒక పోలీసు ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్కి చిన్న ప్రాబ్లం రావడం వల్ల తన డ్యూటీకి అయితే మనోడికి పడడం అయితే జరుగుతుంది. అది కూడా ఒక జైల్లో సెక్యూరిటీ కన్నా పడడం అయితే జరుగుతుంది. అండ్ అక్కడి నుంచి మన 'విక్రమ్ ప్రభు' గారికి ఒక ఖైదీని అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఖైదీని మనోడు కోర్టుకి తీసుకెళ్ళాలి సేఫ్‌గా. అండ్ ఇంతకీ తీసుకెళ్ళాడా లేదా? అండ్ మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? అండ్ ఇంతకీ మన 'విక్రమ్ ప్రభు' గారు ఎలాంటి ప్రాబ్లమ్స్ పడ్డారు అని ఖచ్చితంగా మీకు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. అండ్ ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు మంచి ఎంగేజింగ్‌గా ఉంటది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో క్రైము, థ్రిల్లర్, సస్పెన్స్ ఇలాంటివి అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఈ సినిమా వచ్చేసి ఒక ఇన్నోసెంట్‌ని అసల ఎలాగా మనకు లోపలికొచ్చాడు అనేది మొత్తం పర్టిక్యులర్‌గా ఒక స్టోరీ అయితే మనకి బేస్ చేసుకొని ఉంటది. అండ్ మెయిన్ వచ్చేసి ఏ లాట్ ఆఫ్ లవ్ స్టోరీ ఉంటది. ఏ లాట్ ఆఫ్ గొడవలుంటాయి. ఎమోషన్ చాలా డెప్త్ ఉంటది. అండ్ ఈ సినిమాలో కామెడీ అంత పెద్దగా ఏం మనకు ఉండదు. అండ్ ఈ సినిమా ఉన్నది ఒక క్లీన్ అని ఒక స్టోరీలో లైన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటది. అండ్ సినిమా సెకండ్ హాఫ్ అంతా అండ్ ఫుల్ అంతా మనకి ఎమోషన్‌తోనే నడుపుతారు. అండ్ ఈ సినిమాలోని 'విక్రమ్ ప్రభు' గారి యాక్టింగ్ అయితే టూ గుడ్ అనిపించింది. తన క్యారెక్టరు అండ్ మొన్న తన ఓల్డ్ సినిమాస్‌లోని 'తనకర్ణ' ఒక సినిమా ఉంటది. అది జియో హాట్‌స్టార్‌లో. అండ్ ఆ సినిమా ఎలాగుంటదో అండ్ ఈ సినిమా కూడా అలాగే ఉంటది. అది వచ్చేసి మనకి ఆ సినిమా కూడా మంచి ఆకట్టుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ సినిమాలో కూడా తన యాక్టింగ్ అయితే ఎర్రగా తీసేసారని చెప్పొచ్చు. ఇందులోనే ఒక కుర్రాడు ఉంటాడు. అదే ఒక అరెస్ట్ అయిన కుర్రాడు. అండ్ ఆ కుర్రాడు యాక్టింగ్ అయితే మామూలుగా ఉండదు భయ్య. సినిమా అంతా తనదే మొత్తం స్టోరీ అంతా తనదే నడుస్తూ ఉంటది. అండ్ ఆ లవ్ స్టోరీ అండ్ తను ఎందుకు చంపాడు అండ్ ఇంతకీ ఎందుకు గొడవ అయింది అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా చాలా మనకి ప్రొటెక్ట్ చేశారు గుడ్‌గా. అండ్ మెయిన్ వచ్చేసి వెనకాల బీజిఎం కూడా చాలా బాగానే అనిపించింది అన్నట్టు నాకు అనిపించింది. అండ్ కొన్ని పోలీస్ క్యారెక్టర్స్ కూడా ఏదో పెట్టేయాలని పెట్టకుండా అండ్ నీట్‌గా ఎస్టాబ్లిష్ చేసుకొని చాలా బాగా చేశారు. అండ్ ఈ మెయిన్ వచ్చేసి కోర్ట్‌లో కొన్ని సీన్స్ జరిగితే చాలా బాగుంటది. అండ్ ఆ పోలీసుల మధ్యన కొన్ని సీన్స్ చాలా బాగుంటది. అండ్ పోలీసులు అండ్ చాలా వరకు కొంతమంది ఉంటారు కొంచెం బెసరేస్తూ ఉంటారు. అండ్ అలాంటి సీన్స్ కూడా చూపిచ్చారు. అండ్ ఇందులో ముస్లిం మతం గురించి కూడా చూపిచ్చారు. అండ్ కొన్ని చాలా వరకు హార్ట్ టచింగ్ మూమెంట్స్ అయితే ఎక్కువ చూపించడం అయితే జరిగింది. అండ్ ఈ సినిమా చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరూ అయితే ఏడుస్తారు. ఎందుకంటే అందులో ఎమోషన్ అంటే అంత డెప్త్‌గా ఉంటది. బట్ సినిమా అంతా బానే తీసుకెళ్లారు గానీ క్లైమాక్స్ వచ్చేసరికి మరి ఏమైందో తెలీదు డైరెక్టర్ గారికి. సింపుల్‌గా ఎండ్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఇంకా బాగా పెట్టాల్సింది అండ్ ఇంకా కోర్ట్ సీన్స్ ఇంకా మనకి హుక్ చేయొచ్చు. బట్ ఎందుకు అంత సింపుల్‌గా అవగొట్టేసారో క్లైమాక్స్ అన్నట్టు మనకు అనిపిస్తది. ఇంకొక క్లైమాక్స్ కానీ బిల్డ్ చేసుకొని అండ్ నీట్‌గా ప్రజెంటేషన్ పెట్టుంటే ఈ సినిమా వేరే లెవెల్‌కి వెళ్ళిపోతుంది భయ్య మామూలుగా కాదు. అండ్ ఇందులోని మన 'విక్రమ్ ప్రభు' గారితో ఇంకా ఇద్దరు మనకైతే పెట్టడం అయితే జరుగుతది. ఆళ్ళిద్దరి యాక్టింగ్ కూడా టూ గుడ్ అనిపిస్తది పోలీస్ క్యారెక్టర్‌లోని. అండ్ ఒకరికి యాంగ్రీ అండ్ ఇంకోటి వచ్చేసి కామెడీ అనమాట. ఆళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా మనకి నీట్‌గా కొన్ని సిట్యుయేషన్‌లో ఆ నవ్వు తెప్పిస్తాయి. కొన్ని సిట్యుయేషన్‌లో కోపం కూడా తెప్పిస్తాయి. అంత బావుంటది. అండ్ సినిమా మనకి స్టార్టింగ్‌గా మంచిగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ పోలీసుల క్యారెక్టర్స్ ఏంటి అండ్ ఇలా ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. దాని తర్వాత మనకి స్టోరీ అలా మెల్లమెల్లగా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతది. అండ్ క్లైమాక్స్ కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టుంటే ఇంకా బాగుండు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బావుంటది. ఎందుకంటే ఆ అబ్బాయి, ఆ అమ్మాయి వచ్చిన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలోనే తన క్యారెక్టర్ అయితే నీట్‌గా బాగా ప్రెజెంట్ చేశారని చెప్పొచ్చు. అండ్ తన బావ క్యారెక్టర్ అయితే మామూలుగా కాదు ఎర్రగా తీసేసాడని చెప్పొచ్చు. తన యాక్టింగ్ అయితే జీవిచ్చేసాడు. అండ్ ఆ గొడవల్లోని ఆ ఊర్లో కొన్ని గొడవల్లోని మన ఆ అబ్బాయి ఆళ్ళ అమ్మాల గొడవలు ఇవన్నీ బాగా చూపిచ్చారు. ఆ బావుందిరా బానే చూపిచ్చారు అన్నట్టు మనకు అనిపించింది. అంటే క్లైమాక్స్‌లో ఆ బస్సు సీన్ కూడా చాలా బా అనిపించింది. అంటే కొద్దిగా లాజిక్‌గా తీశారది. ఆ! పర్లేదురా అన్నట్టు మనకు అనిపిస్తది ఆ లాజిక్ కూడాను. బట్ క్లైమాక్స్ ఇంకొద్ది సాలిడ్‌గా మనకి ఎండ్ చేసుంటే ఈ సినిమా ఇంకా బిగ్గెస్ట్ హిట్ అయ్యేది అనేసి నేను అయితే అనుకున్నాను. ఇంక ఈ సినిమా ఎవరైతే చూడలేదో ఎళ్లి చూసేయండి. జియో మనకి ఈ సినిమా వచ్చేసి జీ5లో అయితే ఉన్నది. మీకు చూసిన తర్వాత ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఈ సినిమాకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3.5 అయితే ఇస్తున్నాం. అండ్ ఈ వీకెండ్‌కి ఏ సినిమా చూడాలి భయ్యా అంటే ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఎళ్లి చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.